Welcome to BRK special show. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఓవైపు 32 మంది అరెస్ట్ అవ్వడము, వాళ్ళకి సంబంధించిన భారీ డంపు కూడా దొరకడం అన్నది ఇవాళ ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా జరుగుతున్న మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఇది జరిగింది అన్నది అందరూ అనుకుంటున్నారు. కానీ ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఇది కేవలం షెల్టర్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చారా, లేకపోతే ఏదైనా షూట్అవుట్కి స్కెచ్ జరిగిందా అన్న ఒక అనుమానము మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు మీద గతంలోనే మావోయిస్టులు ఇలాంటిదే ఒక దాడి చేశారు. ఆయన త్రుడిలో తప్పించుకున్న పరిస్థితి అందరూ కూడా మనకు తెలుసు. తిరుపతికి వెళ్తున్నప్పుడు అలిపిరి దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, లేకపోతే ఆయన మీద పేలిన క్లైమోర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 24 సంవత్సరాల తర్వాత అలాంటి ఘటన జరిగే అవకాశం లేదని అందరూ భావిస్తున్నారు. కానీ ఇంతమంది ఈ స్థాయిలో దాదాపుగా 32 మంది ఒకే ప్రాంతంలో ఉండడము దేనికి సంకేతం అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి వినిపిస్తోంది. అదే సందర్భంలో ఎన్డీఏ ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం మావోయిస్టులను ఏరివేస్తుంటే ఎన్డీఏకి సంబంధించిన నాయకులు, అలాగే ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రైమ్ టార్గెట్లో ఉండరు అని చెప్పడానికి ఎలాంటి అవకాశం కూడా కనిపించట్లేదు. అదే సందర్భంలో ఆయన్ని టార్గెట్ చేయకపోవడానికి కారణం కూడా తెలియరావట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనం కేవలము షెల్టర్ తీసుకున్న మావోయిస్టులను అరెస్ట్ చేశారని చెప్పాలా, లేకపోతే అతిపెద్ద కష్టాన్ని లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చవి చూడాల్సిన అతిపెద్ద నష్టాన్ని నివారించాలనుకుంటారా? ఇవన్నీ ఖచ్చితంగా చర్చించాల్సిన అంశాలు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటోంది ఇంతకుముందు గతంలోనే మావోయిస్టుల హిట్ లిస్ట్లో ఉండి వాళ్ళ దాడి నుంచి త్రుడిలో తప్పించుకున్న పర్సన్, అదే వ్యక్తి ఇవాళ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద అక్కడ ఆయన తన పదవిని నిర్వర్తిస్తున్నారు. ఆయన అక్కడ సంబంధించి ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు జరిగిన ఘటనను కేవలం దాన్ని మావోయిస్టు షెల్టర్లు తీసుకున్నారు, కేవలం వాళ్ళని అరెస్ట్ చేశారనే వార్తతో చిన్నగా చూడాలా, లేకపోతే అతిపెద్ద నష్టాన్ని చేయడానికి మావోయిస్టు ప్రయత్నించే క్రమంలో ఇలాంటి ఘటన జరిగిందా అన్నది కూడా మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే గతంలోనే 2001లోనే ఇలాంటి ఒక 2003లోనే ఇలాంటి ఒక ఘటన చేసేందుకు ప్రయత్నం చేశారు. అక్టోబర్ 1, 2003 ఏదైతే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్తున్న చంద్రబాబు నాయుడు మీద దాదాపుగా 17 క్లైమోర్ మైన్లతో ఆయన మీద దాడి చేసేందుకు ప్రణాళిక రచించిన పద్ధతి కూడా మనకు తెలుసు. ఆ నేపథ్యంలో 9 క్లైమోర్ మైన్లు పేలడము, అప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో అంబాసిడర్ కారు అది బుల్లెట్ ప్రూఫ్ అవ్వడంతో ఎగిరి పక్కన పడి ఆ తర్వాత ఆయన గాయాలతో బయటపడిన సందర్భం కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటికీ గుర్తుంటుంది. దీంట్లో కాకతాళీయమో లేకపోతే ఇది విధి ఇదనుకోవాలో మనకు తెలియదు. కానీ హిడ్మా అన్న వ్యక్తి ఎవరైతే ఈ మొత్తం ఆపరేషన్కి కీలకంగా వ్యవహరించిన హిడ్మా ఇప్పుడు నిన్ననే ఆయన షూట్అవుట్లో చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే మరో ప్రధాన నిందితుడు ఆశన్న కూడా ఈ మధ్యకాలంలోనే లొంగిపోయారు. సో ఈ నేపథ్యంలో ఏదైనా పెద్ద ప్రణాళిక వేసి అక్కడ ఆటో నగర్లో వీళ్ళు తలదాచుకున్నారా, లేకపోతే ఇప్పటికే మనం చూస్తున్నాము అరణ్యంలో వాళ్ళు బతకడం అన్నది చాలా కష్టసాధ్యమైన సందర్భంలోనే వాళ్ళు షెల్టర్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఏమైనా ఇక్కడికి వచ్చారా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల అరెస్టుకి ఇలాంటి ఒక ఘటన జరిగే అవకాశానికి సంబంధించి ఒక చిన్న అనుమానాన్ని అయితే మనం వ్యక్తం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేకపోతే మనము చాలా సింపుల్గా తీసుకున్నట్టుగా దీన్ని అనడానికి అవకాశం లేదు. ఇది కేవలం విజయవాడనో లేకపోతే విజయవాడలో ఉన్న న్యూ ఆటో నగరు లేదా రామవరపాడుకే దీన్ని మనము పరిమితం చేయాలని అనుకున్న నేపథ్యంలో ఏలూరులో దొరికిన డంపు కానివ్వండి, ఏలూరులో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. పుట్టపర్తిలో మనం చూస్తున్నాము సత్యసాయిబాబుకు సంబంధించిన ఆయన శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి ఈ అరెస్టుని కేవలం షెల్టర్ తీసుకోవడానికి వచ్చిన మావోయిస్టులను అరెస్ట్ చేశారనే మాటతో చిన్నదిగా చూడాలన్న ఒక ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. దానికి సమాధానం వెతకాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. సో ఇందులో 2 అంశాలని మనం చూద్దాము. మొదటిది, ఎందుకు ఈ సమయంలో 32 మంది మావోయిస్టులు విజయవాడలో వచ్చి ఎందుకు తలదాచుకున్నారు? ఎందుకంటే 2006లో గుర్తు చేసుకుంటే 2006లో రాకెట్ లాంచర్లకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు అప్పుడు కూడా విజయవాడ ఆటో నగర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పరిస్థితి. ఎందుకంటే రాకెట్ లాంచర్లను తయారు చేయడానికి ఒక కుటీర పరిశ్రమను అక్కడ ఎంచుకున్న పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఆ తర్వాత వాటితో విరుచుకుపడేందుకు చేసుకున్న ప్రణాళికలకు సంబంధించిన సమాచారం కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలో దీన్ని కేవలం షెల్టర్గా చూడాలా, లేకపోతే ఒక పక్కా ప్రణాళికతో ఒక షూటౌట్కి ప్లాన్ చేసి చేయడానికన్నా ముందే దొరికిపోయారన్న ప్రశ్న కూడా మనకు తలెత్తుంది. ఒకసారి మా ప్రతినిధి సుబ్బు దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఇది వాస్తవానికి ఆలోచించాల్సిన అంశం. అదే సందర్భంలో ఇది వ్యూహాత్మకమైన ఘటనగా మనం భావించినా సరే అవకాశం లేదు అని కొట్టి పారేయలేని పరిస్థితిలో ఉన్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుబ్బు, మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు కేవలం దీన్ని ఒక 32 మంది మావోయిస్టులు ఒక చోట దాచుకున్నారు, వాళ్ళని మేము పట్టుకున్నాము అనే ఒక చిన్న అంశంగా చూడాలంటారా? గతంలో ఇదే మావోయిస్టుల చేతుల్లో తుడిలో తప్పించుకున్న సీఎం పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంతమంది మావోయిస్టులు తలదాచుకునేందుకు ప్రయత్నం ఎలా జరిగింది? ఈ ప్రయత్నంలో అది ఏదైనా పెద్ద స్కెచ్ ఉండి దాన్ని ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారా? ఈ విషయాన్ని బయటకు వస్తే ప్రజలు ఏమైనా టెన్షన్ పడతారనే ఉద్దేశంతోనే దాన్ని కేవలం అరెస్ట్గానే చూపించే ప్రయత్నం చేస్తారు. జస్ట్ ఇవన్నీ ఊహాజనితమే అయినా సరే ఈ వైపుగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఓకే సార్, ఖచ్చితంగా ఆ దిశగా కూడా మీరు చెప్పిన దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే 32 మంది మావోయిస్టులు మనం చూస్తున్నాం. ఈ సమయం మన వెనకాల ఉన్న బిల్డింగ్ లోనే తలదాచుకున్నారు. 32 మంది మావోయిస్టులు 20 రోజుల పాటు ఇక్కడ తలదాచుకున్నప్పటికీ కూడా పోలీసులు గమనించలేకపోయారు. అయితే పోలీసులు అయితే కొన్ని సంబంధం లేని కొన్ని సమాధానాలు చెప్తున్నారు, పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. మేము వాళ్ళని గమనిస్తా ఉన్నాం, సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళని ఇన్ని రోజులు వదిలిపెట్టాము, వాళ్ళు ఏం చేస్తున్నారనేది వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారనేది మేము గమనిస్తున్నామని చెప్తున్నారు. అదైతే నమ్మశక్యం లేని పొంతన లేని సమాధానాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 28 మందిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. 28 మంది మావోలు ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నప్పుడు పోలీసులు ఒక్కసారికి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ మీద ఫైర్ చేసే అవకాశం లేదా? ఫైర్ చేయకుండా పోలీసులు వెళ్ళి యూఆర్ అండర్ అరెస్ట్ అంటే వాళ్ళు వచ్చేసి వీళ్ళు జీప్ ఎక్కే పరిస్థితి నెలకొని ఉంటుందా? అది మావోయిస్టులు ఒక చోట 28 మంది ఉంటే ఇలా చేసే అవకాశం ఉంటుందా? పోలీసులు దీన్ని షెల్టర్ జోన్ గా చెప్పుకొస్తా ఉన్నారు. 28 మంది మావోయిస్టులు షెల్టర్ జోన్ లో ఒక చోటే ఉండే అవకాశం ఉంటుందా? వేరువేరుగా గ్రూప్స్ గా ఉండే అవకాశం ఉండదా? నెక్స్ట్ ఇంకోటి, ఆటో నగర్ చూసుకుంటే 30,000కు పైగా కంపెనీలు, ఒక సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థలు ఉంటాయి ఆటో నగర్ లో. దానిలో లక్షల మంది వర్కర్స్ ఉంటారు. ఈ నేపథ్యంలో లక్షల మంది వర్కర్స్ లో కొంత వేల మంది వర్కర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది మావోయిస్టులు ఉండి వాళ్ళు ఒక పెద్ద డంపుని ఏర్పాటు చేసుకుని ఒక ఆయుధాలు కలిగి ఉన్న డంపును ఉంచుకున్నారు అని చెప్తున్నారు పోలీసులు. ఇవన్నీ ఎంతవరకు నమ్మశక్యం అనేది పొంతన లేని సమాధానంలో కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ షెల్టర్ జోన్ ప్లస్ ఇక్కడ ఇప్పుడు కూడా మావోయిస్ట్ యాక్టివిటీస్ జరగలేదు. 2006లో మాత్రం ఇక్కడ రాకెట్ లాంచర్లు కొత్త ట్రాన్స్పోర్ట్ లో పట్టుబడ్డాయి అని చెప్పేసి దీనికి సంబంధించిన కొన్ని విడిభాగాలు ఆటో నగర్ లో తయారు చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అప్పుడు కూడా పోలీసులు వెంటనే స్పందించారు. అయితే ఈ నేపథ్యంలో ఇది రెండోసారి విజయవాడ ఆటో నగర్ అనేది మావోయిస్టులు వాళ్ళు వినియోగించుకుంటున్నారు, వాళ్ళ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారని చెప్పేసి మనం ఏంటో ఇది రెండోసారి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్ట్ లిస్ట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పేసి ఆయనకి Z+ కేటగిరీలో సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు ప్రభుత్వం. గతంలో కూడా మావోయిస్టులు కొంత చంద్రబాబు నాయుడు మీద మావోయిస్టులు ఈ మందు పాత్రలు పేల్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి కల్పిస్తా ఉన్నారు. అయితే మనం మొత్తంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు స్థానభ్రంశం చెందుతా ఏపీకి వచ్చారని పోలీసులు చెప్తున్నారు. ఏపీకి వచ్చిన వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు ఏ ఆపరేషన్ చేయకుండా ఉంటారా? ఓన్లీ షెల్టర్ జోన్ గానే ఏపీని కేటాయించుకున్నారా అనేది విశ్లేషకులు విశ్లేషిస్తున్న విషయం. అయితే చంద్రబాబు నాయుడు మీద ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు
అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉనికిని చాటుకునేందుకోసం గతంలో చంద్రబాబు నాయుడు అయితే గతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేసే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారని మావోయిస్టులు కూడా చెప్పుకునేదానికి ఒక కారణం ఉంటుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చంద్రబాబు నాయుడుకి టార్గెట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అన్నారు. ఈ నేపథ్యంలో ఇంకొక పాయింట్ చెప్పండి మీరు, అంటే ఆటో నగర్ ఎంచుకోవడానికి కారణాలుగా విశ్లేషిస్తే కారణాలు చూస్తే కీలకమైన అంశం దాదాపు 30,000 యూనిట్స్ అక్కడ ఉన్నాయి. ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆటో నగర్ టోటల్ గా మనకి ఇక్కడ 30,000కు పైగా మనకి కొన్ని కంపెనీలు ఇక్కడ కొన్ని సంస్థలు కానీ కొన్ని ఇండస్ట్రీస్ కానీ 30,000కు పైగా ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ. అది కాక లక్షల మంది రోజులో లక్షల మంది వర్కర్స్ వివిధ ప్రాంతాల నుంచి ఆటో నగర్కి వచ్చి పనిచేసి కార్యానికి పోయే పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఇక్కడే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఆటో నగర్ లో అయితే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళ మీద అనుమానాలు తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఛత్తీస్గఢ్ కి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇక్కడ నివాసం ఉన్నప్పటికీ పోలీసులు పెద్దగా అనుమానించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కూడా ఏదో రాష్ట్రం నుంచి వచ్చారు, ఇక్కడ పని చేసుకుంటున్నారు, జీవనోపాధి కోసం వచ్చారు. వీళ్ళు ఉంటున్నది కూడా మేము డైలీ బేస్డ్ కూలీ అని చెప్పుకుని ఆటో నగర్ లో అద్దెకు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా డైలీ బేస్డ్ కూలీ, కొంతమంది మగవాళ్ళు డైలీ బేస్డ్ కూలీగా ప్రతిరోజు వెళ్ళి పనులు చేసుకుని వచ్చినట్టు నటించారు ఇక్కడ. ఈ నేపథ్యంలో ఆటో అయితే వీళ్ళకి సేఫ్ గా ఉంటది. వేరే ప్రాంతాల్లో అయితే వేరే భాషకు చెందిన వాళ్ళు, వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటే ఊరికి ఐడెంటిఫై అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆటో నగర్ ఎంచుకుంటాం జరిగింది. అది కాక విజయవాడ ఆటో నగర్ చాలా పెద్ద ఆటో నగర్. ఈ విజయవాడ రెండు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. మనకి రామర్పాడు రింగ్ నుంచి టానూరు వరకు ఇదంతా కూడా దాదాపుగా కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కడే తలదాచుకున్నా గానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ సర్వసాధారణంగా ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇక్కడ ఉంటే పోలీసులకి ట్రేస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. ఈ ఒక కారణం చేత వీళ్ళు ఆటో నగర్ ని ఎంచుకుంటాం జరిగింది. సురక్షితంగా ఉంటారని చెప్పేసి ఆటో నగర్ ని ఎంచుకుంటాం జరిగింది. అయితే వీళ్ళు 20 రోజుల పాటు ఆటో నగర్ లో ఉండి ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా ఉంటారా అన్నది సందేహం. ఇటువంటి వీళ్ళు ఏదో ఒక యాక్టివిటీ జస్ట్ అట్లీస్ట్ రెక్కి నిర్వహించడమో లేకపోతే ఏదైనా వేరే దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కార్యకలాపాలు చేస్తా ఉండుంటారని చెప్పేసి కూడా పోలీసులు కానీ విశ్లేషకులు కానీ అనుమానం వ్యక్తం చేస్తారు. రైట్ సుబ్బు, అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మేము గమనిస్తూనే ఉన్నాము అన్న పాయింట్ ఏదైతే అది యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ కాదు. ఆ సందర్భంలో అసలు స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ఒక 32 మంది కొత్త వాళ్ళు, మావోయిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అందులో ముఖ్యంగా దీనిలో లుకౌట్ నోటీసులు ఉన్నవాళ్ళు, డైరెక్ట్గా దేవ్జీకి సంబంధించిన గన్మెన్లే అక్కడ వచ్చి నిలబడుకున్నారు, అక్కడ ఉన్నారు అని చెప్పి తెలిసిన నేపథ్యంలో అంటే ఎంత మాత్రం యాక్సెప్టెడ్ స్టేట్ ఇంటెలిజెన్స్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటారు? యాక్చువల్ గా స్టేట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ టోటల్ గా ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. కాకపోతే పోలీసులు దాన్ని కవర్ చేసుకునే దానికి ఒక కారణం చెప్తున్నారు. మేము క్లోజ్డ్ గా ఈ వీళ్ళంతా మానిటర్ చేస్తున్నాం. అక్టోబర్ 26 నుంచి కూడా ఒక హిడ్మాకి సంబంధించి దేవ్జీకి సంబంధించి కొంతమంది దళ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోకి మూవ్ అవుతారు. అక్టోబర్ 26 నుంచి కూడా మాకు సమాచారం ఉంది. వాళ్ళు మేము క్లోజ్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళ యాక్టివిటీని గమనిస్తున్నాం. వాళ్ళ యాక్టివిటీని గమనించి ఒక్కసారిగా వాళ్ళు యాక్టివ్ అయ్యేలోపు మేము వాళ్ళందరూ అదుపులో తీసుకున్నాం అని చెప్తున్నారు. ఒకటి, పోలీసులు చెప్పిన విధంగా ఇక్కడ ఎవరు యాక్టివ్ అవ్వాలా, ఎవరు అందరూ కూడా షెల్టర్ జోన్ లోనే ఉన్నారు. హెడ్మాన్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెడ్మాన్ కూడా చాలా రోజుల క్రితం అదుపులో తీసుకుని ఇంకోటి కూడా చూసుకుంటే మనకి దేశంలో ఒక రోజులో 50 మంది ఉన్న దాఖలాలు ఎక్కడా కూడా లేవు. దాంతో ఇంకోటి ఏంటంటే ఒకేసారి హెడ్మాన్ ముందు నుంచే బందీ చేసుకొని అతన్ని టార్చర్ చేసి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకుని ఒక్కసారిగా 6-7 జిల్లాలలో పోలీసులు అంతా యాక్టివ్ అయి ఆక్టోపస్ బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు, జనరల్ పోలీస్, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా ఒక్కసారి యాక్టివ్ అయి 6-7 జిల్లాల్లో ఒకేసారి ఏదో సమాచారం ఎవరో అందించినట్టుగా ఒక్కసారి వచ్చి వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఉదయం మనం గమనిస్తే ప్రెస్ మీట్ లో చూపించిన గన్స్ కూడా మనం చెవుల మీద పెట్టెలు కొట్టే గన్స్లా కనపడుతున్నాయి. వాటిలో మామూలుగా కొన్ని ఇనప గుళ్ళు వేసి వాటిలో ఒక మందు కూర్చి కాలుస్తారు. దానికి దగ్గర 1 మీటర్ 2 మీటర్ల లోపు కాలిస్తేనే అవుతుంది. ఆ చూపించిన వెపన్స్ కానివ్వండి
రైట్. అయితే ఇక్కడ మరొక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎవరో ఒక వెహికల్, అందులో ఏదైతే నెంబర్ ప్లేట్ లేని ఒక కారులో వచ్చి వీళ్ళకి ప్రతిరోజు భోజనం ఇచ్చి వెళ్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా మావోయిస్టు సానుభూతి పరులు అనే విధంగా ఒక వార్త వస్తుంది. దానికి సంబంధించి పోలీసులు అటువైపుగా ఏమైనా విచారణ చేస్తున్నారా, దాని వైపుగా ఏమైనా నడిపిస్తున్నారా? ఉదయం మనకి మహేష్ చంద్ర లడ్డా చెప్పడం ఏంటంటే మనకి 28 మంది దొరికారు, ఇంకా కొంతమంది దాదాపుగా 10 మంది తప్పించుకున్నట్లుగా కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. వాటి మీద ఒక టీం వర్క్ చేస్తుంది. ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్. మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యే వరకు కూడా మన మావోయిస్టులు లేరు, వేరే రాష్ట్రాల నుంచి మావోయిస్టులు వస్తున్న దాఖలాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా పూర్తిగా తరిమి కొడతామని చెప్పేసి, వాళ్ళందరినీ కూడా రాకుండా చేస్తాం, నో షెల్టర్ జోన్ గా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఓకే సార్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు జరిగిన ఘటనను మనం 2 రకాలుగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొదటిది, ఈ స్థాయిలో మావోయిస్టులు ఒకే ప్రాంతంలో దాక్కోనే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక్కసారిగా ఎవరైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే ఇంతమందిని ఒకేసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు గ్రూపులుగా విడిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో తలదాచుకుంటారు అన్నది ఒక మాట మనకు వినిపిస్తుంటే, వీళ్ళు మాత్రం 32 మంది కేవలం ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే అంతే వ్యత్యాసంలో ఉన్న ప్రాంతాల్లోనే వాళ్ళందరూ తలదాచుకోవడం అన్నది అసలైన సమస్యగా ఇక్కడ మారుతుంటే, అదే సందర్భంలో తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఏదో ఒక సంచలనం చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నది వాళ్ళు ఎప్పుడూ భావిస్తుంటారు. ఎప్పుడైతే మావోయిస్టులు అంతమైపోయారని కానివ్వండి, లేదా మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని ఎప్పుడు ప్రకటనలు వచ్చినా సరే వెంటనే ఒక ఘాతుకానికి పాల్పడడం అన్నది మావోయిస్టులు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అది అయితే సిఆర్పిఎఫ్కు సంబంధించిన బలగాలు వెళ్తున్న వెహికల్ మీద దాడి చేయడమో, లేకపోతే ఎక్కడైనా సరే గ్రామస్తులు కానివ్వండి, లేకపోతే ఇన్ఫార్మర్ల నెపంతో ఎవరైనా పట్టి కాల్చి చంపేయడమో అన్నది చేస్తూ ఉంటారు. కానీ ఇది జరిగేది మొత్తం అడవిలోనే జరుగుతుంది, అడవి ప్రాంతంలోనే జరుగుతుంది. కానీ ఈసారి 32 మంది మావోయిస్టులు విజయవాడ లాంటి ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఆటోనగర్ అనే ప్రాంతం నిజంగానే షెల్టర్గా మార్చుకోవడానికి అవసరమైన అన్ని అనుకూల అంశాలు ఉన్న ఒక ప్రాంతంగా ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. అదే సందర్భంలో అడవికి చాలా దూరంగా ఎందుకు విజయవాడని ఎంచుకున్నారన్న ప్రశ్న కూడా మనకి తలెత్తాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఏలూరులో పట్టుబడిన మావోయిస్టులు కానివ్వండి, వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న గన్నులు కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త అనుమానాలకైతే తెరితీస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతంలో ఉండి అమరావతి అతి దగ్గరలో ఉంటూ, అంతేకాకుండా 32 మంది అందులోనూ ముఖ్యంగా గన్మెన్గా పనిచేసిన వ్యక్తులు, గన్లను బాగా ఫైర్ చేయగలిగే వ్యక్తులు ఆ ప్రాంతంలో ఎందుకున్నారు? అదే సందర్భంలో అక్కడ ఎంచుకోవడానికి కారణాలు ఖచ్చితంగా ఇప్పుడు సుబ్బు చెప్పినట్టుగా, మొదటిది 30,000కు పైగా యూనిట్లు అక్కడ రెగ్యులర్గా పనిచేస్తుంటాయి. లక్షలాది మంది అక్కడ కూలీలుగా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తుంటారు, ప్రతిరోజు పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. లక్షలాది మంది అక్కడ ఉపాధి పొందుతున్న నేపథ్యంలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అంతగా పెద్దగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసే అవసరం ఉండదు. కానీ దేవ్జీకి గన్మన్గా పనిచేసిన వ్యక్తి, దళంలో చాలా కీలకంగా పనిచేసే వ్యక్తులు చాలామంది ఒకే ప్రాంతంలో ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మావోయిస్టు కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టే ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. వాళ్ళు ఎవరో ఒకరిని చంపేసి తద్వారా సంచలనాన్ని సృష్టిద్దామని భావించే నేపథ్యంలో వాళ్ళు ఎవరి మీద కాల్పులు జరిపినా సరే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరే తీసుకొస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గతంలో ఎవరైతే మావోయిస్టుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న వ్యక్తి ఇవాళ అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్న నేపథ్యంలో మరో పరిస్థితి కూడా మనకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ మీద ఒకవేళ కాల్పులు జరిపినా సరే అది చెడ్డ పేరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది. ఆ నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? వాళ్ళు నిజంగానే సూచనలు కానివ్వండి, లేకపోతే హెచ్చరికలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయా? ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది అన్నది, ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా చూడాలా, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా ఎదురు చూస్తూ ఉన్నారా అన్నది. అక్కడ హిడ్మాన్ చంపేసిన వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయడం వెనుక నిజంగానే ఏదైనా పెద్ద ప్రణాళిక ఉందా పోలీసుల నుంచి అన్న ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో, కానీ అదే ప్రణాళిక వేరుతో వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు ఏదైనా ఘటనకు పాల్పడి ఉంటే ఆ జరిగిన నష్టము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సమస్యలో పడేది. ఆ వైపుగా ఆలోచించారా లేదన్నది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు కానివ్వండి, వాళ్ళు స్వాధీనం చేసుకున్న డంపు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే డిటోనేటర్లు కానివ్వండి, మిగిలిన బాంబులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిజానికి సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి, నక్సలైట్లకు సంబంధించిన
హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడప్పుడు అక్కడక్కడ మనకు పైన అంటే ఉత్తరాంధ్రలో కనిపించేవి, బట్ ఆ తర్వాత పూర్తిగా ఛత్తీస్గఢ్కి అలాగే మహారాష్ట్రకు సంబంధించి ఒరిస్సా బార్డర్కి పూర్తిగా వెళ్ళిపోయారని మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడ ఒక ఎన్కౌంటర్ జరగడము, ఆ తర్వాత 32 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొత్త సమస్యల్ని కొత్త అనుమానాల్ని ఖచ్చితంగా ఇప్పుడు లేకెత్తుతున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? చంద్రబాబు నాయుడుకి గతంలోనే ప్రాణహాని ఉంది అని తెలిసినప్పుడు అంత ఈజీగా వాళ్ళని ఎలా తీసుకున్నారో అన్నది అసలైన ప్రశ్న. ఇక ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడు. అక్కడ నుంచి మన విజయవాడ నుంచి చూస్తే నిజంగానే 5-6 గంటల్లో పుట్టపర్తికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంతమంది ఆపరేషన్ కగారుకు సంబంధించి వందలాది మంది ఓవైపు లొంగిపోతున్న 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లు మాత్రం ఏ పరిస్థితుల్లో ఆగట్లేదు. మనం చూసాం గత 3 రోజుల నుంచి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. అందులో అగ్రనేతలందరూ మృతి చెందుతున్నారు. ఆర్కేకి సంబంధించి కూడా మనం చూసాము. గతంలో ఆర్కే కూడా 2025లోనే ఆయన కూడా ఎన్కౌంటర్లో మరణించారు. ఆయన కూడా గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈ దాడిలో ప్రధాన కీలక సూత్రధారిగా కూడా చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యం చూసినప్పుడు అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మావోయిస్టుల కదలిక కానివ్వండి, ఈ మావోయిస్టుల అరెస్టులు కానివ్వండి, వీటిని ఎలా చూడాలి అన్న ప్రశ్ననే ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు లొంగిపోయే ఉద్దేశంతో ఉంటే అక్కడ వచ్చి 20 రోజులుగా అక్కడ తలదాచుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అన్నది కూడా మరో పాయింట్. అతిపెద్ద ప్రశ్న ఇక్కడ వచ్చేది, నిజంగానే పోలీసులు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రతిఘటన లేకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం అన్నది కూడా మరొక అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండి ప్రతిఘటించకుండా కేవలం పోలీసులు వెళ్ళంగానే వాళ్ళతో పాటు అరెస్ట్ అయి వెళ్ళిపోవడం అన్నది కూడా ఇక్కడ ఒక కొత్త అనుమానానికి తెరదీస్తుంది. దీనికి కారణాలను విశ్లేషించే క్రమంలో అక్కడ అగ్రనాయకుడు ఆల్రెడీ మృతి చెందారు కాబట్టి ఆయన దళంలో పనిచేస్తున్న వీళ్ళందరూ ఏమీ చేయలేక సైలెంట్గా సరెండర్ అయ్యారా అన్న ప్రశ్న కూడా ఉంది. అంతేకాకుండా ఈ సమాచారం ఇచ్చిందే మావోయిస్టుల ఎలాగో కోలుకొని దెబ్బ తగులుతోంది. ఇప్పుడు వాళ్ళను ఎదిరించి బతికే అవకాశం లేదు కాబట్టి ప్రశాంతంగా వాళ్ళతో పాటు సరెండర్ అయిపోయి వెళ్ళిపోదామనే ఉద్దేశంలో వెళ్ళిపోయారు. అదే అరెస్ట్ అవ్వకుండా వాళ్ళు ఒకవేళ సరెండర్ చేస్తుంటే వాళ్ళ మీద ఉన్న రివార్డులు కానివ్వండి, ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రివార్డులన్నీ కూడా వాళ్ళకి దక్కేవి. అది ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఈ అనుమానానికి మరింత తావిస్తుంది. ఇది షెల్టరా లేకపోతే షూటౌట్ స్కెచ్చా అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరము పోలీసులకు ఉంటే, అదే సందర్భంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అటువైపుగా ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తుంది. ఈ షూటౌట్ స్కెచ్ సక్సెస్ కాకపోవడం వల్ల ఇలా మనము అరెస్ట్ అనే వార్తను చదువుతున్నామా? ఆ షూటౌట్ స్కెచ్ వేసినప్పుడు అందులో హిట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఆ పేర్లు బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. షూటౌట్ స్కెచ్ కాకుండా కేవలం అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు అంటే 32 మంది ఒక ప్రాంతంలో షెల్టర్ తీసుకునే అవకాశము, అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ పట్టుకోలేని దౌర్భాగ్యం, ఈ రెండింటి మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది మనకు ఒక అనుమానాన్ని, అదే సందర్భంలో ఆందోళనకు కూడా క్రియేట్ చేస్తున్న ఒక అంశంగా మనం చూద్దాం పోలీసులు ఏమి తేలుస్తారు, ఆ తర్వాత ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంటుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు.